కరీంనగర్ నగరపాలక సంస్థలో అభివృద్ధి పనుల టెండర్ల జాప్యంపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగర విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం విడుదలైన 50 కోట్ల నిధులకు సంబంధించి టెండర్లను కమిషనర్ల కోసమే నిలిపివేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలోని యంత్రాంగం అభివృద్ధి కంటే ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శిస్తూ తక్షణమే ఎల్ఏఏ అందజేసే పనులు ప్రారంభించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 99 రోజులు ఇటు ప్రజాప్రతినిధులను అధికారులను రోడ్లపైకి తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోటి ఓ కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు బండి సంజయ్ గారు ఎన్నికలో ఏమన్నాడంటే, నా ముఖం చూసి ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాం అని అన్నందుకు ప్రజలందరూ కూడా 30 సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సిడిఎంఏ గారు ఒక జియోను రిలీజ్ చేశారు. జియో నంబర్ 715 ఎప్పుడు ఇచ్చారంటే 25/10/2025లో. ఆ జియో ఏంటంటే 50 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నాం. ఏవైతే కొత్త గ్రామాలు విలీనమైనాయో, ఏ గ్రామాలైతే విలీనమైనాయో వాటిలో ఈ పనులు పెట్టాలని కేవలం 50 కోట్ల రూపాయలు ఆ గ్రామాలలో పెట్టాలని జియో 715 ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా 87 పనులకు ఆమోదం కూడా కరీంనగర్లో ఆమోదం తెలపలేదు. సిడిఎంఏ గారు అక్కడనే ఆ వర్క్లను ఆమోదం తెలిపి పంపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మారుస్తలు చేస్తారని. విలీన గ్రామాలలో కనీసం 4 కోట్లు కనుక ఇస్తే ఇంత డెవలప్మెంట్ కనబడుతున్న ఆలోచన కావచ్చు. సరే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. విలీన గ్రామాలను కూడా డెవలప్ చేయవలసిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉంది, అలాగే ప్రభుత్వం పైన ఉంది. 87 వర్కులకు వీళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు? 17/1/2026. అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, ఎన్నికల ప్రక్రియ అప్పటికి లేదు. చివరి డేట్ ఉండే ఆ రోజు 23 నాడు లాస్ట్ డేట్ టెండర్లది.